నమస్తే ఓరుగల్లు 9 న్యూస్కి స్వాగతం. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్లో 100 కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్లాంటులో కలియదిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండ సురేఖ తదితరులు ఉన్నారు. Very good afternoon to everyone. I would now like to request Honorable Chief Minister Shri Ravant Reddy Garu, Honorable Minister of గతంలో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు బంధుని ఇవ్వడం లేదని, రైతు కౌలు రైతు మాట్లాడుకోవాలని సీఎం మంత్రి అంటున్నారు. రైతు బంధును ఆపింది సీఎం రేవంత్ రెడ్డే. రైతు బంధు బీమా ద్వారా రైతులకు 82,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని అన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ సర్కార్పై అసత్య ఆరోపణలు చేశారని చెప్పారు. ఛార్జ్ షీట్ వేస్తాం, కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్, రేవంత్ రెడ్డి గారి యొక్క 2 నాలుకల ధోరణి, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు, ఆయన నైజం చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు, ఇంకోటి దబాయిస్తాడు, ఎవడా అన్నది, ఎవరన్నారు ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను, మీకు అన్నీ ఆయన నిజస్వరూపమే బయట పెడతా.
వాటం తీరు మాట మార్చడం పూట కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది, ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు. నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో? డిసెంబర్ 7 తర్వాత 10 తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు. ఎప్పుడైనా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు? జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. డిసెంబర్ 7 నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితివి, మరి నువ్వు ఇవ్వాలి కదా రైతు బంధు. ఇప్పుడు జనవరి 17కి ఇస్తా అంటున్నావు. జనవరి 17కు డిసెంబర్ 7కు మధ్య తేడా 40 రోజులు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అంటే దొంగే దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎగ్గొట్టిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడిండు. కరోనా వరుస 2 సంవత్సరాలు కరోనా నేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు. అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు? ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి? కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, గదే మాట మేమంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీజేపీ నేతలు విడుదల చేసిన ఛార్జీషీట్ చూస్తుంటే గురువింద సామెత గుర్తొస్తుందని విమర్శించారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై బీజేపీ విడుదల చేసిన ఛార్జీషీట్కు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల ధ్యేయం కోసం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చూసాం, రైతుల కన్నీటి నుంచి నీరు కారుతూ ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పన్నీరు కారినటువంటి సందర్భం చూసాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎరిగి ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22 మేన రైతులకు కావాల్సిన సంక్షేమము, రైతులకు కావాల్సిన అవసరాలను గుర్తించి రైతు డిక్లరేషన్ చేసిన సందర్భం మీరు మర్చిపోకూడదనే మాట ఈ సందర్భంగా రైతులందరూ గుర్తు చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మీ దయ వల్ల మీరందరూ ఓటేస్తే ఈనాడు రాష్ట్రంలో అధికారించిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి క్షణం ప్రతి దినం రైతుల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉంది, పనిచేస్తూ ఉంది అనే మాట మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. దాని కారణంగానే గత 10 ఏళ్లలో చేయనటువంటి రైతు రుణమాఫీ 18,000 కోట్లు 9 మాసాల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ఇస్తే 9 నెలలలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఘనత అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, రైతులారా, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మీకోసమే పనిచేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది, మీరు తెచ్చుకున్నారు. ఆహర్నిశలు మీకోసమే పనిచేస్తుందన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కిసాన్. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని ఈరోజు రేవంత్ రెడ్డి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల ధ్యేయం కోసం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చూసాం. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో వినతులు అందించగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఉన్నతాధికారులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను సంబంధిత శాఖ అధికారులు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆదేశించారు. జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో 129 వినతులు అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, ఆర్డీఓ శ్రీనివాస్, పరకాల ఆర్డీఓ నారాయణ, సంబంధిత శాఖల ఉన్నత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంకా
ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తుఫాను తీరం దాటిన తమిళనాడు రాష్ట్రంలో అయితే వర్ష బీభత్సం అలా ఇలా లేదు. కుండపోత వర్షాలతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఏ రకంగా అంటే పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వాహనాలు సురక్షితంగా ఉంటాయని భావించి జాతీయ రహదారిపై నిలిపిన కార్లు, బస్సులు, లారీలు వరద ఉధృతితో కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. బంగాళాఖాతంలోని ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తమిళనాడుపై విరుచుకుపడింది. ఈ తుఫాను ప్రభావంతో దాదాపు 4 రోజుల పాటు భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులను తలపించాయి. రోడ్లపైకి భారీ వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. కాలువలు, చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జనాలు ఇంట్లో నుండి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఫెంగల్ తుఫాను ప్రభావం ముఖ్యంగా తమిళనాడులోని విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలలో చూపించింది. ఫెంగల్ విజృంభణతో ఈ 3 జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. కుండపోత వర్షం ఈ 3 జిల్లాల్లో జలప్రళయం సృష్టించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్ ఛానల్.